ఓకే అమ్మా, నేను హ్యాండ్ వాష్ చేసుకుని బిల్ పే చేసుకుంటాను. సరేనా? ఓకే ఓకే పప్పు చిల్లక. అరే ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయింది. ఫోన్ కోసమేనా? మీకెలా తెలుసు? మీరు అక్కడ మర్చిపోయారు, తీసుకొచ్చిస్తాను. ఓ మై గాడ్, ఇది పోయింటే చచ్చేదాన్ని. థ్యాంక్ యూ. ఇందులో ఏముందండి, మీరు మర్చిపోయారు, నేను చూశాను, తీసుకొచ్చి ఇచ్చాను. భలే వారే, అందరూ మీలా ఉంటారా? గప్చుప్గా ఫోన్ జేబులో పెట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది లేరు. ఇట్స్ ఆల్ రైట్, మీ ఫోన్ పోలేదు కదా, సంతోషం. థ్యాంక్స్ అండి, నా కోసం చాలా శ్రమ తీసుకున్నారు. యు ఆర్ ఏ జెంటిల్మెన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఆల్ రైట్. సరే, మా డాడీ నా గురించి వెయిట్ చేస్తూనే ఉంటారు. మీతో తర్వాత తీరిగ్గా మాట్లాడతా. మీ నంబర్ చెప్పండి. మీ నంబర్ ఏమని సేవ్ చేసుకోను? ఫోన్ హీరో అని సేవ్ చేసుకోనా? భలే వాళ్ళే, అభిరామన్ ఫీట్ చేసుకోండి. ఓకే ఓకే, బాయ్. మీ పేరు? స్వప్న. బాయ్ బాయ్. ఎస్టీమ్ గర్ల్, చెప్పరా. అభి, నాకు చిన్న హెల్ప్ కావాలి. 5 minutes ఖాళీగా ఉన్నావా? చెప్పండి, ఏ విధంగా నేను మీకు సహాయపడగలను? ఏం లేదు, నేను ఎడ్యుకేషనల్ లోన్ అప్లై చేస్తున్నాను. దాంట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. పేరు, వయసు, తండ్రి పేరు, అడ్రస్ ఇవన్నీ ఫిల్ చేసి ఉంటావు కదా. గుడ్, అయిపోయింది. ఒరే, క్రెడిట్ కార్డ్ నెంబర్ అడుగుతున్నారా వీళ్ళు? నాకు క్రెడిట్ కార్డ్ లేదే. సరే, నీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ చెప్పు. సివివి నెంబర్ చెప్పు. చెప్తున్నాను, 404. అబ్బా, అయిపోయిందిరా. ఓకే ఓకే, నాకు లోన్ రాగానే మనం మొదట కలుసుకున్న చోట నీకు పార్టీ ఇస్తా. సరే ఓకేనా? బాయ్. బాయ్ డ్రీమ్ గర్ల్. $10,000 కట్టిందేంటి? వాట్, 20,000? ఏం జరుగుతుంది అసలు? 30,000? అసలు ఏం మనీ కట్ అవుతున్నాయేంటి? స్వప్న కాల్ చేద్దాం. మీరు కాల్ చేస్తున్న నంబర్ మా నెట్వర్క్ పరిధిలో లేదు. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ మీరు కాల్ చేస్తున్న నంబర్ మా నెట్వర్క్ పరిధిలో లేదు. దయచేసి. మోసపోయామే. వాట్ హ్యాపెన్? To report cybercrime, form 1930.